అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో పడింది టీడీపీ. ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్లకు చంద్రబాబు ఫోన్ చేశారు. 12 నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. టికెట్ దక్కని వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా ఎవరికి సీట్ వచ్చినా విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. బీజేపీ హైకమాండ్తో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు పొత్తుపై చర్చిస్తూనే మరోవైపు ఏపీలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు, టికెట్ ఆశావహులు, అసంతృప్తులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. తొలి విడత అభ్యర్థుల సీట్ల ప్రకటన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై అభ్యర్థులతో చంద్రబాబు నేరుగా చర్చించారు. పలు నియోజకవర్గాల్లో అసంతృప్తుల్ని చంద్రబాబు బుజ్జగించారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని సూచించారు. 12 నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని సూచన చేశారు చంద్రబాబు. సీటు దక్కని ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడడంతో అసంతృప్తులు చల్లబడ్డారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు 4 దశాబ్దాల శత్రుత్వానికి వీడ్కోలు పలికి కొణతాల, దాడి వీరభద్రరావు స్నేహగీతం ఆలపించారు. తొలిసారి దాడి వీరభద్రరావు ఇంటి గుమ్మం తొక్కారు కొణతాల. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించమని కోరారు. దాడి కూడా సానుకూలంగా స్పందించి సహకరిస్తానని చెప్పినట్లు తెలుస్తుంది.